అందరికీ వందనాలు. యేసు ప్రభుల వారి నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ సమయమందు ఈరోజు మనం ప్రాముఖ్యంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 24వ వచనం వరకు గల దేవుని లేఖన భాగాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. రెవరెండ్ డాక్టర్ జాకబ్ చెరియన్ అయ్యగారు వారు బోధించినటువంటి మాటలు, గురువర్యులు చెప్పినటువంటి ప్రసంగంలోని కొన్ని అంశాలను, మరి వారు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు ఇంగ్లీష్లో బోధించి 13వ వచనంలో ఉంటుంది. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎదుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పండ్ల కాలము కాని కాలములో అంజూరపు చెట్టు నుంచి ఫలములు కోరుకుంటూ ఉన్నాడు. మొదటిది పండ్ల కాని కాలంలో పండ్లు కాని కాలము అని మార్కు సువార్తికుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ భాగం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకును మనకును ఏం తెలియజేస్తూ ఉన్నాడు? మొదటి ప్రశ్న. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంతటితో ఈ అంజూరపు చెట్టును శపించడం తర్వాత ముగించిపోలేదు. ఈ భాగం కంప్లీట్ కాలేదు, కంటిన్యూషన్. యేసు ప్రభుల వారు యెరూషలేంలోనికి ప్రవేశించటం, యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టడం ప్రారంభం చేశాడు. రూకల మార్చు వారి బల్లులను, గువ్వలమ్మ వారి పీటలను పడద్రోయటం మనం ఈ భాగంలో చూస్తాం. దేవాలయం ఈ భాగాన్ని పండితులు ఏం తెలియజేస్తారంటే మార్కన్ శాండ్విచ్ అని పిలుస్తారు. ఎందుకంటే శాండ్విచ్ అంటే కూరగాయలు వేసుకొని తింటే, ఏదైనా ఆకుకూరలు, బ్రెడ్ స్లైడ్స్ రెండుటి మధ్యన వేసుకుంటే అది వెజిటేబుల్ శాండ్విచ్, చికెన్ వేసుకుంటే చికెన్ శాండ్విచ్. అలాగే ఈ భాగంలో రెండు విషయాలు. మొదటిది అంజూరపు చెట్టు పార్ట్ 1, అంజూరపు చెట్టు పార్ట్ 2, రెండు భాగాలు కనపడతాయి. మొదటి భాగం వచ్చేసి 11వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. రెండవ భాగం వచ్చేసరికి 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు. ఈ రెండింటి మధ్యలో 11వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు కలిగిన లేఖన భాగం యెరూషలేము దేవాలయ శుద్ధీకరణ. ఈ భాగం అంతా మనకు కనబడుతూ ఉంది. అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని వారితో చెప్పటం మనం ఈ భాగంలో కనబడతాం. సో ఈ భాగంలో రెండు విషయాలు. మొదటిది అంజూరపు చెట్టును శపించుట, రెండవది దేవాలయాన్ని శుభ్రం చేయుట, మళ్ళీ మూడవది వచ్చేసరికి మళ్ళీ అంజూరపు చెట్టును గూర్చినటువంటి వివరణ. ఎందుకు శపించబడింది, ఇదిగో మీరు శపించినటువంటి అంజూరపు చెట్టు ఎండిపోయింది అని చెప్పే వివరణ ఈ భాగంలో కనపడుతుంది. సో ఒకే భాగంగా మూడు కలిపి మనం చూస్తాం. సో ఈ భాగంలో దేవాలయ శుద్ధీకరణ మనం ఆలోచన చేస్తే భక్తుడు ఏమంటాడంటే, పండితులు ఏమంటారంటే, దేవాలయాన్ని శుద్ధీకరించడం కాదు, దేవాలయంలో ఉండినటువంటి వాటన్నిటినీ వెలగొట్టడము, శుద్ధం అంటే క్లీన్ చేయటం కాదు అంటారు పండితులు. ఎందుకంటే దేవాలయాన్ని శుభ్రం చేయడం కాదు, కానీ దేవాలయాన్ని శపిస్తున్నాడు అంటాడు పండితుడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ఎందుకు ఈ భాగంలో అంటే బహుశా వారు ఒకవేళ వెలగొడితే, ఈరోజు వెళ్ళగొట్టేశాడు, ఈ సాయంత్రం పూట దేన్ని రానివ్వలేదు. యేసు ప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవాలయ ప్రాంగణంలో వారు బిజినెస్ బహుశా మరుసటి రోజే లేదంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాతను ప్రారంభం చేసి ఉండవచ్చు అని పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ చర్య చేయడం జరిగిందంటే, ఆ చర్య ద్వారా యెరూషలేము దేవాలయంలో దేవాలయ పరిస్థితులను, ఆనాటి వాటిని యేసుక్రీస్తు ప్రభుల వారు శపించినట్లుగా ఈ భాగంలో పండితులు అభిప్రాయపడుతున్నారు. రెండవది, ఎందుకు మనము అంజూరపు చెట్టును శపించాడు? అసలు అంజూరపు చెట్టు దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది?
అని మనం ఆలోచన చేస్తూ మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే, యేసు ప్రభుల వారు దేవాలయాన్ని శుద్ధీకరించిన తర్వాత అన్నింటినీ వెళ్ళగొట్టి, అన్నిటినీ పడగొట్టి, ఆ క్రయ విక్రయములు వారిని వెళ్ళగొట్టిన తర్వాత ఆయన చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి చర్య ఏంటంటే, ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడను, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. సో 2 మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారి సెంటెన్స్లో 2 ప్రవచనాలు దాగి ఉన్నాయి. మొదటి ప్రవచనము యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ఈ భాగం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ 56వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు 5వ లైన్లో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని ఎత్తి చెప్పటం చూస్తాం. రెండవది, అయితే ఇర్మియా ప్రవక్త 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడినది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని చెప్పబడినటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం.